ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీరు చాలా భారముగా, హృదయం అంతా వేదనగా, ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి స్థితిలో, ఒకవేళ ఎవరు నీ ఎయిడ్కి రాకుండా, అంటే నీకు హెల్ప్ చేయడానికి రాకుండా, లేకపోతే చాలా డిప్రెస్డ్గా అందరూ నీ చేయి విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు అంటే, కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చూసారా? ఆయన మీద భారం మోపమంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. మీ కాడి, మీరు మోస్తున్నటువంటి ఆ బరువు అన్నిటిని నేను సులువుగా చేస్తాను, నా కాడి సులువైనది అని అన్నాడు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, సహోదరిలారా, రండి. నీ భారాన్ని, నీ దుఃఖాన్ని, నీ అవాయిడ్ అంటే ఇగ్నోర్డ్గా ఉన్నావేమో నువ్వు, అన్నీ ఏవైనా సరే దేవుని మీద భారం వేద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఇదిగో నీ పాదాలకు వందనాలయ్యా. మా తండ్రి, ఎందరో ఈరోజు బాధతో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, హృదయ భారముతో ఉన్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, లేక నాకు ఎవరు సహాయం చేయడానికి లేరు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని దుఃఖముతో, వేదనలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో మీ పైన భారం మోపుతున్నామయ్యా. దయచేసి అందరినీ కూడా మీరు ముట్టండి, వారి భారాన్ని సులువు చేయండి, వారి బాధలు వినండి, వారికి దారులు తెరవండి అయ్యా. మా తండ్రి, నువ్వు మా మాటలు వినే దేవుడవు, మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, ప్రతి ఒక్కరి బాధను తగ్గించండి, ప్రతి ఒక్కరి వేదనను తీసేయండి. నా తండ్రి, వారి కన్నీటిని మీ చేయితో తుడవండి. నా తండ్రి, వారి అప్పుల బాధలు కావచ్చు, వాటి నుంచి బయటికి తీసుకొని రండి. నా తండ్రి, మా ప్రతి ఒక్క విన్నపాన్ని మీ పాదాల దగ్గర పెడుతూ, ప్రతి ఒక్కరికి జవాబిస్తారని, ప్రతి ఒక్కరి భారాన్ని, వేదనను తీసివేస్తారని యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.